మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత బల్లలో చేయి వేస్తున్నారండి? నేను బల్ల తీసుకుంటున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను, ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలామంది తీసుకుంటున్నారు. మీ గురించి కూడా వాక్యం, మంచి వాక్యం రాస్తుంది ఇక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. అర్థమైందండి? బల్లా తీసుకునే ఒకసారి చూడండి. ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాడో వాడు మాత్రమే అంత్య దినమును లేపబడతాడు. అంటే రెండవ రాకడలో ఒకవేళ చనిపోయిన సమాధిలో ఉన్నా కూడా ఆ రోజున లేపబడతావు. ఎవరైతే ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంచుకోవట్లేదో వాళ్ళంతా లేపబడరు. కానీ వాళ్ళు చచ్చిపోయినా కూడా మంచి పోస్టర్లు వేస్తారు, పాస్టర్ గారు వస్తాడు, మంచి పాటలు పాడతారు, సమాధి కార్యక్రమం చేస్తారు, మంచి పోరాటం పోరాడి తిని నా తుద ముట్టించదని ఏదో రాస్తారు వాక్యం. ఏం ఉపయోగం లేదు. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకోవడానికి సాక్షిగా బ్రతుకుతారో బలలో చేయి వేస్తూ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళనే లేపుతాడు అంత్య దినమున. అందరూ లేవరు, అవన్నీ మురిగిపోయే సమాధులే. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? మీరు ఎవరైతే ఆయన పాత్రలోనిది త్రాగి ఆయన శరీరాన్ని భుజిస్తారో మరణము వరకు ఆయన మరణము గురించి మీరు ప్రచురించుదురంట. అంటే సువార్త చెప్తారని అర్థం. మీరు సువార్త ఎంతమంది చెప్తున్నారు? ఒకసారి చదివేస్తారు. నేను సువార్త చెప్తున్నాను. ఒక్కరెత్తట్లా. బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేసే వాళ్ళు కూడా మీరు శాపంలోనే ఉన్నారు, మీరు పాపంలోనే ఉన్నారు. దేవుడు మీకోసమే వాక్యం రాపించాడు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, ఎప్పటి వరకు? ప్రభువు వచ్చు వరకు ఆయన మరణం గురించి మనం ప్రచురింపజేయాలంట. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. మీరు ప్రకటించట్లేదు అంటే స్టిల్ ఇంకా మీరు కూడా పాపంలోనే ఉన్నారు. బాప్తిసం తీసుకున్నా ఉపయోగం లేదు, మీరు బల్లా తీసుకున్నా ఉపయోగం లేదు. మీకోసం కూడా ఒక మంచి అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధులగుదురు. అర్థమైందండి? ప్రభు చెప్పాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నా మరణం గురించి మీరంతా ప్రచురించుదురు. మీరు ప్రచురించట్లేదు అంటే సువార్తను ప్రకటించట్లేదు. ప్రకటించినోడు ఏమై ఉంది? ఆజ్ఞని అతిక్రమించినోడే అయి ఉన్నాడు. ఆజ్ఞని మీరంతా అతిక్రమించారు.